దండం పెట్టుకున్నారు. బతుకమ్మ ఆడడానికి వంట వాడుతూ తప్పిస్తే మీరు దేనికి పని కాదు అని చెప్పేసి ఆంధ్ర ఉపాధ్యాయులంగా ఉండేటువంటి మహిళను ఇండైరెక్ట్ కామెంట్ చేశారు. నిజంగా ఆ సకల జనుల సమ్మె లోపల ఒక విచిత్రమైన సంఘటన ఏంటి అంటే, ఇదే కాదు మనం ఖచ్చితంగా చాలా పూర్ణ కార్యక్రమాలు చేయాలని పట్టుదలతోటి సకల జనుల సమ్మె లోపల మేము కేవలం ఒక 15 మంది మహిళా ఉపాధ్యాయులను అసలు సింగరేణి కోల్ పెట్టి వెళ్ళాలన్నారు. అది ఏంటి, అఖిలపక్షం జరిగింది. ఓకే, అఖిలపక్షం సంగతి మాకు డిఫరెంట్. ఓకే, మా రిప్రజెంటేషన్స్ వెళ్ళాయి. కోల్పేటలో మహిళా ఉద్యమాలు చాలా మహిళా ఉపాధ్యాయ ఉద్యమాలు ఉన్నాయి, కానీ దాని బయటికి రావట్లేదు. వాళ్ళంతా ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి ఇక్కడ నుంచి ఒక 15 మంది మహిళలను బయలుదేరితే అందరూ టోటల్ మహిళలు ఎవ్వరు లేదు. మీరు ఎవ్వరు లేకుండా మీరు వెళ్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, తర్వాత మిమ్మల్ని అక్కడనే నిర్బంధిస్తారు. సరే, ఏది ఏమైనా సరే మనం వెళ్ళాలి. వెళ్తూ ఉంటే మాకు సంఘీభావంగా ఎవరైనా రండి అని చెప్పి ఎంతో మందిని ట్రై చేశారు. కోదండరాం గారు కలవలేదు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉపాధ్యాయ సంఘాలు అడిగిగా కలవలేదు. మీరు హైదరాబాద్ వాళ్ళని అడగండి అమ్మా, హైదరాబాద్ వాళ్ళంటే మీరు ఎంత వెళ్తారు, ఇవన్నీ మనకి ఎవరు జెండా ఊపాల్సిన అవసరం లేదు, మనమే జెండా ఊపుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఆ కోల్ గేట్ లోపల వెళ్ళిన చోట మొత్తం కేవలం స్వచ్ఛంగా మేమంతా కూడా ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళినంత నిజంగా మేధావుల కంటే కూడా మేధావులు కాని వాళ్ళ లోపల చాలా సామాజిక చైతన్యము, సామాజిక స్పృహ ఉంది. నిజంగా వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది. మేము ఆ డాక్టర్ నుంచి నేర్చుకున్నాం. ఇట్లా రకరకాలుగా మనము నిజంగా మన వ్యక్తిగత ఎజెండా తప్పించి సామాజిక ఎజెండాగా ఉన్నప్పుడే మనం ఏమైతామంటే ఉపాధ్యాయ సంఘాలను కూడా సమైక్యంగా పోరాటం చేస్తాం. ఆ వ్యక్తి జెండాను మనం పక్కన పెట్టేసి కామన్ జెండాలు కింద వచ్చినప్పుడు మాత్రం అంటే కామన్ ఎజెండా అంటే సామాజిక స్పృహ అనేది ఉన్నప్పుడు ఆ ఎజెండాతో వచ్చినప్పుడే ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా కలిసి ఈ ఉద్యమంలో కూడా మమేకమైపోయి ఇంకో విషయం లేదు సందర్భంగా చెప్పాలి. ఉద్యమాలు లేదు, రాజకీయాలు లేదు. నిజంగా ఎంత ఉద్యమాలు చేసుకో, కలబడగొట్టుకో, వృత్తి పడగొట్టుకో, ఏం చేసినా కూడా రాజకీయ ఒత్తిడి ఎప్పుడైనా సరే రాజ్యాధికారం పోతుంది అన్నప్పుడే రాజకీయ నాయకుల చలనం వస్తుంది. అంటే రాజకీయంగా మనం మార్పు తీసుకురాగలిగినప్పుడే మనం అనుకున్నటువంటి ఎజెండాని మనము అంటే గోల్ని మనం రీచం. ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా ఆ రాజకీయంగా ఒత్తిడి వచ్చినప్పుడే మనం ఇప్పుడు ఎన్ని ఉద్యమాలు పిల్లలు ఇంతమంది చేస్తున్నారు, ఎన్ని చేసినా కూడా ఏం కాదు. ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ రాజకీయ నాయకులు మేమంతా వెనక్కి వస్తాం, తెలంగాణ లేకుంటే అని ఒక ఆ స్పృహ వచ్చినట్లంటే రాజకీయాలుగా చాలా పెద్ద స్పృహ వచ్చినప్పుడు మాత్రమే మార్పు వస్తుంది. అయితే ఈ సామాజిక ఉద్యమాల నుంచి వాళ్ళ లోపల ఒక ఒత్తిడిని మాత్రం తీసుకురావడమే కాకుండా ఒక మార్పును కూడా తీసుకొచ్చే స్థాయికి ఎప్పుడైతే ఈ ప్రజా సంఘాలన్నీ కూడా ఏర్పడి బలమైనటువంటి శక్తిగా ఏర్పడినప్పుడు మాత్రమే రాజకీయాలను కూడా మనం ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళినప్పుడు